సార్ మీ సాక్షిగా అల్వాల్ పోలీసుల సాక్షిగా ఈ రోజు గొడవ బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమము గత సంవత్సరం కూడా బీర్ల ఐలయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆయన వచ్చిండు, కార్పొరేటర్లను పిలిచారు. అక్కడ కార్పొరేటర్ కి రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు, అసలు కార్పొరేటర్లకు చేరలేదు. ఒక అతను అంటుండు కాంగ్రెస్ అయినా కార్పొరేటర్లకు చేరలేదు, కార్పొరేటర్ అయితే ఏంది అన్నట్టు వెగటుగా మాట్లాడుతున్నాడు. అటువంటి సందర్భంలో అసలు ఒక గుడిలో చెక్కుల పంపిణీలో కొట్లాట అవుతుందా సార్? వాళ్ళు గుడిలో కొడతారు, అంబేద్కర్ ముందు కొడతారు, పోలీస్ స్టేషన్ లో కొడతారు. అంటే మల్కాజ్గిరి ప్రజలు తన్నులు తినడానికే ఉన్నారా సార్? మీ 3-4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎప్పుడు వాళ్ళే కొడతారు, వాళ్ళే కేసులు పెడతారు. ఈ రోజు జరిగిన దారుణంలో ఎవరైతే అసలు సంబంధం లేదు, ఆ చిన్నకి కానీ ఎవరికి కానీ సంబంధం లేదు, ఆల్ పార్టీ అందరి అన్ని పార్టీల కార్పొరేటర్లను పిలిచిరు. అసలు ఎందుకు ఏ డివిజన్కి ఆ డివిజన్కి ఇవ్వచ్చు, అల్వాల్లో పెట్టాల్సిన అవసరం ఏంది? అక్కడ మేము వెళ్ళేసరికి వాతావరణం వేరుంది, అక్కడ అంతా రౌడీలు రోడ్ల అరుగుల మీద కూర్చొని ఉన్నారు. మాకు ఫస్టే డౌట్ వచ్చింది ఏదో జరుగుతుంది అని, కానీ జరిగింది. జరిగినాక కూడా అక్కడ అందరూ శాంతియుతంగా ధర్నా చేశారు. తర్వాత ఇదేంటి సార్, ఆయన దూలపల్లిలో నుంచి 50-100 కార్లు వేసుకొని వస్తారు, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. మెదక్ నుంచి ఒకతను వస్తాడు ఎమ్మెల్యేని అంటూ, వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. వాళ్ళకి ఇక్కడ మాత్రం మల్కాజ్గిరిలో ప్రజలు మాత్రం హౌస్ అరెస్ట్, మేము ధర్నా చేయొద్దు, మా వాయిస్ చెప్పొద్దు. ఏంటి సార్ దారుణం ఇది? బీసీల మీద అగ్రవర్ణాలు జరుగుతున్న కుట్ర అనుకోవాలా, ప్రభుత్వం చేస్తున్న కుట్ర అనుకోవాలా, ఏమనుకోవాలి? మాకు న్యాయం జరగాలి. ఈ రోజు జరిగిన దానికి ప్రజలందరికీ న్యాయం జరగాలి. ఒక దేవుడి చెక్కుల పంపిణీ, గుడికి పండుగ కోసం చేసుకోవాల్సిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇంత దారుణంగా చేసిరు అంటే మల్కాజ్గిరిలో పండుగ చేసుకోవాలా వద్దా ప్రజలు? ఇప్పుడు ప్రజలు బోనం ఎత్తుకొని రోడ్ల మీదకి రావడానికి భయపడతారు ఎల్లుండి. అటువంటి పరిస్థితి మల్కాజ్గిరిలో ఉంది. అంత దారుణంగా ఏ కాలంలో ఉన్నాం? నవాబులు నిజాంల కాలంలో కూడా ఇట్లా లేదు. 4 ఏళ్ల నుంచి మల్కాజ్గిరిలో అట్లా ఉంది. దీనికి మీరే పరిష్కారం చెప్పాలి. మీరు ఒక సైడే చూస్తున్నారు, మమ్మల్ని కూర్చుని పెడుతున్నారు, మాకు నచ్చ చెప్తున్నారు. వాళ్ళని ఎందుకు అక్కడ కూర్చోబెట్టలేదు? దూలపల్లిలో మెదక్లో ఎందుకు కూర్చోబెట్టలేదు? అక్కడ కూర్చోబెట్టినుంటే ఇంతవరకు వచ్చేదా? ఇది మేము అడుగుతున్నాం సార్. ఇప్పుడు మేము శాంతియుతంగా మా ఏరియాకి, మా ఇంటి ముందుకు నడుచుకుంటూ వెళ్తామంటే కూడా మమ్మల్ని పోనిస్తలేరు. వీళ్ళు వేరే వాళ్ళు కాదు, వీళ్ళు మా బంధువులే.